హలో ఆల్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు సంతూరమ్య వ్లాగ్స్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే నా ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో దట్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నేనైతే ట్రై చేస్తాను. సో ఇక వ్లాగ్లోకి వెళ్ళిపోతే, నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అలసంద వడలు చేస్తున్నాను. నేను నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అలసంద వడలు ప్రిపేర్ చేస్తున్నాను. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది. సో అందుకే వీడియోని పోస్ట్ చేస్తున్నాను. బేసిక్గా అలసంద వడలు చాలా ఎక్కువ ఆయిల్ పీల్చేస్తాయని అయితే నేను అనుకునేదాన్ని. కానీ నేను ప్రిపేర్ చేసిన అలసంద వడలు అయితే అస్సలు ఆయిల్ పీల్చలేదు. ప్లస్ ఎన్ని అంటే అన్నీ ఈజీగా తినేయచ్చు. అసలు గ్యాస్ ప్రాబ్లం అంటూ కూడా ఏమీ రాలేదు. సో నేను పావు కేజీ మట్టుకు మెజర్మెంట్ తీసుకొని నైట్ నానబెట్టేసి పక్కన పెట్టేకున్నాను. నైట్ నానబెట్టుకున్నాను కదా, నెక్స్ట్ డేకి మంచిగా నానిపోయి ఉన్నాయి. సో ఫస్ట్ వీటిని కారం వేయకుండా పచ్చిమిర్చితోటే నేను ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర ఫస్ట్ మిక్సీకి వేసేసి తర్వాత అందులో ఈ నానబెట్టుకున్న అలసందలు వేసేసి మిక్సీ పట్టుకున్నాను. అస్సలు వాటర్ అనేది పోయకూడదు. కొద్దిగా వాటర్ పోసిన ఆయిల్ అనేటివి పీల్చేస్తాయి. నేనైతే అస్సలు ఒక చుక్క వాటర్ కూడా పోయలేదు. అలసందలు రుబ్బేటప్పుడే నేను అందులో ఒక హాఫ్ ఆనియన్ వరకు వేసాను. సో ఆనియన్ ఫ్లేవర్ మంచిగా వస్తుందని చెప్పేసి మంచిగా రుబ్బిందంతా ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనము రెగ్యులర్గా ఇడ్లీ, దోశ, వడలు ఇవే కాకుండా స్పెషల్గా సండే రోజు ఇలా ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టండి. వాళ్ళకి బాగా నచ్చుతాయి. మెయిన్గా అలసంద వడలు చికెన్ కర్రీతో తింటే చాలా బాగుంటుంది. సో అలసంద వడలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ టైం నేను చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను. సో ఆ కాంబినేషన్ చాలా బాగుంటుందట మా హస్బెండ్ చెప్పారు. సో రుబ్బు పెట్టుకున్న బ్యాటర్ని అంతా చేతి మీద చిన్న లడ్డులా చేసుకొని వడ షేప్ చేయొచ్చు. మనకి ఎలాంటి క్లాత్ లేకుండా సింపుల్గా షేప్ అయితే వచ్చేస్తుంది. చూడండి, చాలా అంటే చాలా సింపుల్గా చేసేస్తున్నాను. ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నా ఎట్లా వస్తాయో ఏంటో అనుకున్నాను. కానీ బేసిక్గా మనం మినపప్పుతో చేసే వడల కంటే ఇవి ప్రిపేర్ చేయడం చాలా అంటే చాలా సింపుల్. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కూడా. సో ఈ వీడియోలో మేమైతే ఖైరతాబాద్ వినాయకుడిని అయితే దర్శనం చేసుకున్నాము. తర్వాత ట్యాంక్ బండ్కి వెళ్ళి అక్కడ వినాయక నిమజ్జనాలు అవుతాయి కదా, అక్కడికి కూడా వెళ్ళేసి వినాయక నిమజ్జనాలను అయితే చూసాము. సో ఈ వీడియో అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. సో నేను బేసిక్గా మెజర్మెంట్ ప్రకారం ఒక పావు కేజీ అలసందల వరకు తీసుకున్నాను. వాటికి నేను చిన్న సైజు వడలు చేశాను కదా, సో 28 to 30 వడల వరకు అయితే అయ్యాయి. సో నేను, మా హస్బెండ్, మా బాబు అయితే మంచిగా ఈజీగా అన్నీ తినేసాము. మెయిన్గా మా బాబు నచ్చాడేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ వాడు చాలా హ్యాపీగా తిన్నాడు. చాలా బాగా నచ్చాయి వాడికి. సో పిల్లలకి కూడా ఇది చాలా వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేనైతే ఇట్లా డెకరేషన్ పర్పస్ సాస్ వేసి చూపిస్తున్నాను, కానీ మేము వితౌట్ సాస్ అయితే తినేసాము. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉండే. బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా తిన్నామని చెప్పేసి ఆఫ్టర్నూన్ పప్పు వేసేసి లంచ్ కంప్లీట్ చేసేసుకున్న వెంటనే మేము ఖైరతాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమున్న ఏరియాకి ఖైరతాబాద్ చాలా దూరం కాబట్టి మెట్రో అయితే కొంచెం ట్రాఫిక్ని తప్పించుకోవచ్చు అని చెప్పేసి మెట్రో ద్వారా వెళ్ళాము. సో ఖైరతాబాద్ స్టాప్ దిగగానే మెట్రో నుంచే అసలు బడా గణేష్ రూట్ ఎక్కడ అని చెప్పేసి ఎవ్రీ 250 మీటర్స్కి ఒక బోర్డు అయితే పెట్టేసి ఉన్నారు. మేము వెళ్ళింది ఎప్పుడంటే నిమజ్జనం చేసే జస్ట్ 2 days ముందైతే వెళ్ళాము. సో అప్పుడు రష్ ఇంకెక్కువ అయ్యి ఉండే, ఎందుకంటే అదే లాస్ట్ రోజు దర్శనం కాబట్టి దర్శనానికి నెక్స్ట్ డే అలో చేయరు. సో నిమజ్జనానికి ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి సో 1 day గ్యాప్ తీసుకున్న తర్వాత నిమజ్జనం చేస్తారు కదా. సో మేము నిమజ్జనం చేసే ముందు 2 days అంటే ఫ్రైడే రోజు అయితే వెళ్ళాము. సో నా లైఫ్లో ఫస్ట్ టైం ఖైరతాబాద్ గణేష్ని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాను. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మా హస్బెండ్ అయితే బిఫోర్ మ్యారేజ్ 2-3 times అయితే వెళ్ళారట. మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వెళ్దాం పదా అని చెప్పేసి తీసుకెళ్ళాడు. ఆ రోజు కొంచెం బాడీ పెయిన్స్, కొంచెం ఫీవర్ సిమ్టమ్స్ ఉంటే అయినా ఒక డోలో ట్యాబ్లెట్ వేసుకొని అయితే నేనైతే స్టార్ట్ అయిపోయాను. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయ్యింది. దర్శనం చేసుకోవడానికి 30 minutes అయితే పడింది. రష్ అయితే చాలా అంటే చాలా ఉండే.
జనాలైతే ఎక్కడెక్కడి నుంచో వస్తూనే ఉన్నారు. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత లైన్ పెరుగుతూనే ఉండింది. సో, మేమైతే లేట్ చేయకుండా లైన్‌లోకైతే స్టార్ట్ అయ్యాము. మెయిన్‌గా మెట్రో నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా లేదు. జస్ట్ 750 మీటర్స్ వెళ్తే మనకి ఖైరతాబాద్ గణేష్‌నైతే దర్శనం చేసుకోవచ్చు. సో, మేము మంచిగా లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు ఎక్కడ అలసట అనిపియలేదు. దర్శనం మంచిగా చేసుకున్నాము. అలానే ట్యాంక్ బండ్ వరకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నిమజ్జనాలు కూడా మంచిగా చూసాము. సో, నేను, నా హస్బెండ్, మా బాబు మేము ముగ్గురం వెళ్ళాము. మా బాబు లైన్‌లో నిల్చోలేడు కాబట్టి వాడిని ఎత్తుకోవాల్సొస్తది. సో, మంచిగా ఫుడ్‌ని తింటేనే మనము ఎనర్జీగా ఉండగలుగుతాము. ప్లస్ బయట ఫుడ్ అవాయిడ్ చేయాలంటే కూడా ఇంట్లో కడుపు నిండా తినేసి స్టార్ట్ అవ్వాలి. సో, మేము దర్శనానికి వెళ్తున్న దారి పక్కనే ఇక్కడనైతే వెహికల్‌ని ప్రిపేర్ చేస్తున్నారు. నిమజ్జనం కోసం ప్రత్యేకమైన వెహికల్‌ని ప్రిపేర్ చేస్తారు కదా! సో, ఆ వెహికల్‌ని టస్కర్ అని అంటారట. మన ఖైరతాబాద్ వినాయకుడైతే దాదాపు 3-4 అంతస్తుల వరకైతే హైట్‌లో ఉన్నాడు. సో, అంత వెయిట్‌ని మామూలు వెహికల్ అయితే మోయలేదు కదా! సో, వెహికల్‌ని ప్రిపేర్ చేయడానికి మినిమమ్ 1 డే అయినా పడుతుందట. సో, దాన్ని టస్కర్ అని అంటారట మా హస్బెండ్ చెప్పాడు. సో, అన్ని వెల్డింగ్‌లన్నీ చేస్తున్నారు అప్పటికప్పుడు. అంటే 2 డేస్ ముందే స్టార్ట్ చేశారు. ఇక మేమొచ్చేసి 30 మినిట్స్ లైన్‌లో వెయిట్ చేసిన తర్వాత మాకైతే దర్శనం అయితే మంచిగా అయింది. అంత ఎత్తులో ఉన్న వినాయకుని దర్శనం చేసుకోవడానికి మినిమమ్ అయినా 5 మినిట్స్ అయినా పడుతుంది కదా! కానీ అక్కడ రష్‌ని బట్టి జస్ట్ 2 మినిట్స్, 1 మినిట్ కూడా చూడనివ్వలేదు. ఇక్కడ చూడండి, అంత ఎత్తులో ఉన్న దేవుణ్ణి క్యాప్చర్ చేయడానికి కెమెరామెన్ ఎన్ని కష్టాలు పడుతున్నాడో. కానీ మంచి పిక్చర్ రావాలంటే ఇలాంటి సాహసాలు చేయాల్సిందే కదా! ఇక నెక్స్ట్ వచ్చేసి దర్శనం అయిన తర్వాత దేవుని దూరం నుండైనా బాగా చూద్దామంటే అన్ని చోట్ల బారిగేట్స్ పెట్టారు. ఎక్కడ మనం దూరం నుంచి సరిగ్గా చూసుకోలేకపోయాను. నాకు అదొక్కటి డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అలానే లైన్‌లో వచ్చిన వాళ్ళందరూ చెప్పులేసుకొనిచ్చారు. సో, అది కూడా నాకు అనిపియలేదు. సో, దేవుని ముందు మాత్రం కొంచెం చెప్పులు ఇడిచి దర్శనం చేసుకుంటే బెటర్ అనిపించేసి అలాగ చేశాను. మంచిగా దేవుని దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము డైరెక్ట్‌గా మనం మెట్రో వెళ్ళడానికైతే దారైతే ఉండదు. అక్కడ అన్ని స్టాల్స్ చూసిన తర్వాతనే మనము వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉండింది. సో, మనం రూట్ మ్యాప్ పెట్టుకొని రిటర్న్ వెళ్తే బెటర్. కానీ మేము అన్ని స్టాల్స్ అన్నీ చూసుకుంటూ నెక్స్ట్ వచ్చేసి ట్యాంక్ బండ్ వైపు అయితే వెళ్ళాము. అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహం అయితే చూసాక నెక్స్ట్ మనము ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, ఇది సంజీవని మొక్క అంటారట. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది కదా! సో, ఈచ్ వన్ 50 రూపీస్ పే చేయాలి. అది గ్లాస్‌లో వాటర్ పోసి పెట్టినా అలా ఉంటుందట. లేకపోతే వాటర్ వేసి ఇచ్చిన తర్వాత 5 డేస్‌కి అలా అవుతుందని చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి మనం నడుచుకుంటూ వెళ్తుంటే మెయిన్‌గా ఫుడ్ స్టాల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మెయిన్‌గా చాట్ షాప్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. రాజస్థానీ చాట్ షాప్స్ అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. పావు బాజీ ఎక్కువ మెయిన్‌గా అమ్ముతున్నారు. ఈ స్ట్రీట్ షాప్‌లో అయితే చాలా ఎక్కువ కలెక్షన్ అయితే ఉండింది. మనము కొన్ని కొత్తగా చూడనివి కూడా ఇక్కడ చాలా తక్కువ కాస్ట్‌కి అయితే దొరుకుతున్నాయి. మ్యాక్సిమం మేమైతే ఏమీ షాపింగ్ చేయలేదు. సో, అక్కడ ఎక్కువగా పావు బాజీ ఉండింది. సో, నేను నా లైఫ్‌లో పావు బాజీ తిన్నదే లేదు. సో, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేను, మా హస్బెండ్ అలా తిన్నాము. కానీ అస్సలు అనిపించలేదు. టేస్ట్ కూడా వరస్ట్‌గా ఉండింది. ఏమో నాకైతే నచ్చలేదు. బయట వేరే దగ్గర తింటే బాగుంటుందేమో కానీ అక్కడ ఆ ప్లేస్‌లో అయితే నాకు పెద్దగా నచ్చలేదు. నెక్స్ట్ దహి పాపడ్ కూడా తీసుకున్నాము. అది కూడా ఏమీ నచ్చలేదు. నెక్స్ట్ ఈ గన్ వచ్చేసి అగ్గిపుల్లతోటైతే పేల్చుతున్నారు. చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. మా బాబు అయితే భయపడ్డాడు. మా హస్బెండ్ వద్దు అన్నా కూడా ఒకటి తీసుకున్నాడు. 80 రూపీస్‌కి ఒకటి పడింది. నెక్స్ట్ ఈ డాగ్స్ వచ్చేసి మొత్తం త్రూ అవుట్ స్ట్రీట్ షాపింగ్ మొత్తం ఉండినాయి. ఒక 4-5 స్టాల్స్ ఎక్కడ చూసినా ఇలా కనిపిస్తూనే ఉన్నాయి. నాకైతే ఈ స్ట్రీట్ షాపింగ్ మొత్తంలో నాకు బాగా నచ్చినాయి హ్యాండ్ బ్యాగ్స్. ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్స్ ఎందుకో అట్రాక్ట్ అయిపోతా. కానీ ఏమీ తీసుకోలేదు, కానీ నేనైతే చూపిస్తున్నాను. ఇందులో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్‌లో దొరికే ఐటెమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కొంచెం ప్రైస్ ఎక్కువనే చెప్తున్నారు, కానీ మనం బార్గెయిన్ చేస్తే తగ్గిస్తారు. మ్యాక్సిమం చాలా వరకు మోసం చేసే వాళ్ళైతే ఎక్కువగానే ఉంటారు. సో, మనం చూసి అది మంచి క్వాలిటీదా లేదా అని చెప్పేసి చూసి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, వాటి రిప్లికాస్ కూడా ఇక్కడ కనిపించాయి.
సో ప్రైజెస్ మనం బార్గెన్ చేసి తగ్గిస్తారు. కొన్ని ప్లేసెస్లో ఫిక్స్డ్ ప్రైస్ ఇలా పెట్టారు. అది మొత్తం దుమ్ము పట్టేసి ఉంది. ఆ షాప్లోకి ఎవ్వరు వెళ్ళట్లేదు కూడా. కొంచెం ప్రైజెస్ ఎక్కువ అనిపించాయి నాకు ఈ షాప్లో. సో అలా చూసుకుంటూ వెళ్ళాను తప్ప ఎక్కడ ఏమీ ఐటెం తీసుకోలేదు. ఇక్కడ చూడండి, ఈ పాప సర్కస్ ఫీట్స్ చేస్తుంది కదా, ఇలాంటి ఈమె కంటే ఇంకా చిన్న చిన్న పిల్లలతోటి సర్కస్ ఫీట్స్ చేయించుకుంటూ, అలానే కొంతమంది పిల్లలతోటి గాంధీ తాత వేషం అయితే వేయించి డబ్బులు అయితే తీసేసుకుంటున్నారు వాళ్ళు మొత్తం సిల్వర్ పెయింట్ మొత్తం వేసుకొని పాపం అలానే కూర్చొని ఉంటున్నారు. వాళ్ళని చూస్తే బాధ అనిపించింది. ఒక బాబు అయితే నాకు స్వీట్ కార్న్ ఇయ్యక్క అంటే చెప్పేసి నేను కొనిచ్చేసాను. బాధ అనిపించింది వాళ్ళందరినీ చూస్తుంటే. నెక్స్ట్ మేము నడుచుకుంటూ ట్యాంక్ బండ్ మీదకి అయితే వెళ్ళాము. జస్ట్ 2 కిలోమీటర్స్ అలా ఉండింది. ప్రసాద్ సైమాక్స్, నెక్స్ట్ పెద్ద సర్దార్ విగ్రహం అయితే ఉండింది. సో అవి దాటుకున్న తర్వాత మనకి ట్యాంక్ బండ్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, మొత్తం నిమజ్జనాల హడావిడైతే చాలా ఉండింది. చాలా గణపయ్యలకి చివరగా పూజలు అందించి నిమజ్జనానికి అయితే పంపించేశారు. చాలా హడావిడిగా ఉండే త్రూఅవుట్ ట్యాంక్ బండ్ మొత్తం ఇలా హడావిడితోనే నిండిపోయింది. చాలా ప్లేసెస్లో నిమజ్జనానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా ప్లేసెస్లో సపరేట్ క్రెయిన్స్ ఉన్నాయి. చిన్న వినాయకులు వేయడానికి కొంతమంది సపరేట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్ళి వేస్తున్నారు. చాలా వరకు అన్ని న్యూస్ ఛానల్స్ ఈ ఫుటేజ్ని అంతా కవర్ చేయడానికి అయితే వచ్చున్నారు. పెద్ద పెద్ద కెమెరాస్ పెట్టుకొని ఉన్నారు. చాలా సందడిగా కోలాహలంగా మొత్తం ట్యాంక్ బండ్ మొత్తం నిండిపోయింది. మేము వచ్చినప్పుడు కొంచెం తక్కువనే ఉండే. కొంచెం టైం అవుతున్న కొద్దీ వినాయకులు వస్తూనే ఉన్నారు. అందులో నిమజ్జనానికి అయితే తీసుకెళ్తూనే ఉన్నారు. నిమజ్జనం చేసే ముందు చాలామంది ప్రసాదాలు పంచుకుంటూ జై గణేష అని అనుకుంటూ మంచిగా నిమజ్జనం అయితే చేస్తున్నారు. కొంతమందికి మనసొప్పలేదు. సో ఇక్కడ నుంచి నేను వాయిస్ ఓవర్ స్టాప్ చేస్తాను. చూడండి ఎంత కోలాహలంగా ఉండిందో. మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు కూడా కలుగుతుందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ స్టాప్ చేస్తున్నాను. దీని తర్వాత మాకు దగ్గరలో ఉన్న ఏరియాలో దేవుని నిమజ్జనానికి పంపడానికి అయితే గ్రాండ్గా సెలబ్రేషన్స్ అయితే చేశారు. అప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే చూడండి ఈ వీడియో. అది తెగిందంటే ఘోరం. ఈ సినిమాకి దీంతో ఎక్కువ నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న ఏరియాలో దేవుణ్ణి ఇలా సాగనంపారు. చాలా అంటే చాలా ఇలాంటివి 5-6 ట్రూప్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చాయి, ఇక్కడ పర్ఫామ్ చేశాయి. లడ్డు వేలం పాట 25 lakhs అలా పాడారు. ఇంకా చాలా డిఫరెంట్ థీమ్స్ పెట్టారు. అలానే సింగర్ మధుప్రియతో పాటలు పాడించారు. అందులో ఒక థీమ్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. శివుడి వెనకాల నుంచి కాళికాదేవి ఇలా వస్తే గూస్ బంప్స్ వచ్చాయి. ఆ థీమ్ కూడా ఏంటో చూడండి. ఫుల్ వీడియో అయితే ఇందులో పెడతాను. అక్కడ వాయిస్ ఓవర్ అయితే వేయను, ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను.
సందీప్ గౌడ్ పాట ఒకటోసారి 75,116 సందీప్ గౌడ్ పాట ఒకటోసారి 75,116 సందీప్ గౌడ్ పాట రెండోసారి 75,116 మూడోసారి సందీప్ గౌడ్ పాట 75,116 మూడోసారి రెండో కాయిన్ 20,000 20,000 ఆనంద్ కుమార్ 26 ఆంజనేయ